నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దీపారాధన ఉదయం చేస్తాం ప్రతిరోజు ప్రతి ఒక్కరం కూడా. అయితే కొన్ని సందర్భాల్లో ఉదయం పూట కొంత కుదరని అవకాశాలు కూడా ఉంటాయి కొంతమందికి. ఎందుకంటే ఆఫీసులకి వెళ్ళాలి, లేకపోతే పిల్లల్ని పంపించాలి. ఇలాంటప్పుడు సాయంకాలం దీపం పెట్టొచ్చా? ఏ సమయానికి పెట్టాలి? సాయంకాలం చేసే దీపం యొక్క విశిష్టత ఏమైనా ఉందా అండి? ఉదయం కుదరకపోతే సాయంకాలం చేసుకోవచ్చు, ఉదయం కుదిరినా సాయంకాలం కూడా చేయొచ్చు. అది 2 పూట్ల దీపారాధన ఎప్పుడు మంచిదే. పొద్దున ఎలాగో చేసుకుంటాం, చేసుకోగలిగిన వాళ్ళు. చేయలేని వాళ్ళు సాయంత్రం చేసుకోండి అని చెప్తున్నాం, కానీ ఉదయంతో పాటు సాయంత్రం దీపారాధన చేసే విశేషం కూడా మంచిదే, అది ఉపయోగపడేది. సాయంకాలం అనేసరికల్లా మనకు ఒక సాధారణంగా చెప్తారు, సూర్యాస్తమయం అవి అయినాక పరమేశ్వరుడు తాండవ వేళ అది. ఈ ఉజ్జయిన్లోనూ అక్కడ సాయంకాలం హారతిస్తారు జయ, మామూలుగా ఉండదు. బాగుంటుందో. కాళిదాసు రాసిన మేఘ సందేశంలో సాయంత్రం పూట ఆయన తాండవం చేస్తాడని, ఈ ప్రమదగణాలని తప్పెట్లు కాహళధ్వనులు చేస్తున్నారని రాస్తారు. సాయంత్రం సుప్రసన్నుడుగా ఉంటాడు పరమేశ్వరుడు. ఆయన అర్ధనారీశ్వర స్వరూపంలో నాట్యం చేస్తాడు. ఇప్పుడు మనకేంటి, శివుడు మోక్షకారకుడు, ఐశ్వర్యకారకుడు కూడా. లయకారుడైనటువంటి పరమేశ్వరుని స్వాధీనం చేసుకోవాలి అంటే, ప్రసన్నుని చేసుకోవాలంటే సాయంత్రం ఆరాధన చాలా మంచిది. శివార్చన ఎప్పుడూ సాయంకాలమే చెప్తారు. దీంతో పాటు ప్రదోషకాలార్చన అనేది ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది. ప్రదోషకాలంలో దీపం అంటారు. ప్రదోషకాలంలో దీపం. సాధారణంగా ప్రదోషం అంటే ప్రతి సూర్యాస్తమయం, ప్రతిరోజు సూర్యాస్తమయానికి ముందు వెనకల సమయాల్ని ప్రదోషకాలం అనే చెప్తారు ప్రతిరోజు. ఇందులో విశేషమైన కాలాలు ఏమున్నాయి అంటే, పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి, అమావాస్య ముందు వచ్చే త్రయోదశి, ఈ 2 విశేషం. వీటిని ప్రత్యేకంగా ప్రదోషకాలము అని చెప్తారు. ఆ సమయంలో నందీశ్వరుడికి అభిషేకం చేయటము, ప్రత్యేకంగా శివాభిషేకం చేసుకోవటము చాలా విశేషంగా చెప్తారు. ఈ నందీశ్వర అభిషేకం చేస్తే ఏం జరిగిందో మనకి తెలియని పాపాలు కొన్ని ఉంటాయి చూడు, అవి పోతాయి. ఏదో జరిగింది మన వల్ల, అదేదో మనకి తెలీదు, ఏదో మనని పట్టి పీడిస్తూ ఉంటుంది. దేనివల్ల మనకి సమస్యలు వస్తున్నాయో అర్థం కానిదా సమస్యల నుంచి బయటపడాలంటే ప్రదోషకాలంలో ఈశ్వరాభిషేకం కానీ నందీశ్వరాభిషేకం కానీ విశేషంగా చెప్పబడతాయి. చాలా గొప్పవి అవి, చాలా అద్భుతమైన ప్రయోజనాన్ని ఇస్తాయి. మన జీవితంలో పెనుమార్పుకి కారణం అవుతుంది ఆ అర్చన. అంత విశేషమైంది ప్రదోషకాలం, అంత గొప్పది. ఇప్పుడు నిత్యము ప్రదోషం అంటే సూర్యాస్తమయం వెళ్ళాక 1 గంట, గంటన్నర పాట భేదాలు ఉన్నాయి. కొంతమంది ½ అన్ అవరే అంటారు, కొంతమంది 2.5 గంటలు అంటారు. ఏదైనా సరే సూర్యాస్తమయం అయ్యాక దీపారాధన చేసుకోండి. మరి 8, 9 చేసేయద్దు, 7 గంటల లోపల చేసుకోండి. రాత్రి అయిపోయి సాయం సంధ్య, ఈ సాయం సంధ్యలో సూర్యుడు వెళ్ళాక విశేషం. వెళ్ళాక సూర్యాస్తమయం అయ్యాక అప్పుడు మీరు ఏదైనా చదువుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. ఉదయకాలం ఏం చదివారు, ఏం చేశారు, కానీ సాయంత్రం ఏదైనా శివ సంబంధమైన స్తోత్రాలు బోల్డన్ ఉన్నాయి కదా మనకి. విశ్వనాథాష్టకం అని, శివాష్టకం అని, శివమానస పూజ అని ఏదైనా చేసుకోవచ్చు. ఏదో ఒకటి చేసుకుని కాస్త దీపారాధన వెలిగించుకోవటం. కుదిరితే సాయంకాలం ఆలయ దర్శనం చేయటం, కుదరలేదు సన్నబెట్టుకోండి ఇంట్లో. అందరికీ అది ఒక డౌట్ ఉంటుంది, సాయంత్రం చేస్తే మంచిదేనా అని. సాయంత్రం చేసినా కూడా మంచిదే. ఎలాంటి ఫలితం ఇస్తుందని మానకుండా చేయటం మరీ మంచిది. ఎలాంటి ఫలితం ఇస్తుందంటే శివానుగ్రహం లభిస్తుంది జయ. సాయంకాల దీపారాధన వల్ల మనకి లభించేది శివానుగ్రహమే. సమస్యల్లో నుంచి బయటపడతాం. ఈ రోజువారీ మన జీవితం ఒక ప్రెషర్ఫుల్గా నడుస్తూ ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఒక సొలేస్ లభిస్తుందని భావిస్తాను జయ. నా మటుకు నేను సాయంత్రం దీపం పెట్టగానే పొద్దుటి చిక్కంతా తీసేసినట్టు అనిపిస్తుంది నాకు. ఏవో మాట్లాడతాం వాళ్ళతో వీళ్ళతో, ఎవరెవరినో కలుస్తాం, ఏమిటో అనుకుంటాం, బోళ్ళని ప్లాన్ చేస్తాం, అవన్నీ అవవు, అన్నీ కుప్పగొలిపోతాయి ప్లాన్లన్నీ. ఒకసారి ఏదో వస్తుంది అనుకుంటే ఏమీ రాదు, ఎవరో వస్తారనుకుంటే రారు, అనవసరంగా మనం వెళ్ళామనిపిస్తుంది. ఏవో ఉంటాయి. ఇవన్నిటికీ ఆ దీపం పెట్టి కాస్త అగరత్తు వెలిగించి ఒకట పంచాపచారాలు, సాయంకాలం పెద్ద పువ్వులు గివ్వులు పెట్టరు ఎవరు, పొద్దున్న చేయని వాళ్ళు పెట్టుకుంటారనుకో. ఆ ధూపం కాస్త ఇంట్లో అట్లా చూపించామంటే హాయిగా ఉందిరా, ప్రశాంతంగా ఉంది, ఈ పూట చిక్కు వదిలిపోయింది అనిపిస్తుంది. అది ఫీల్ అవ్వాలి. నా జీవితంలో ఏం మార్పు లేదండి అంటుంటారు కొంతమంది, వింటాను, నాకు చెప్తుంటారు. మీరు చెప్పారు కదా 11 days నేను రోజు దీపం పెట్టాను, నా జీవితంలో ఏం మార్పు లేదండి.
దీపం పెట్టడమే మార్పు. కరెక్ట్ అండి. ప్రతిరోజు మీరు 6:30, 7 గంటలకి చకచకా స్నానం చేసేసి ఇల్లు వాకిలి ఏదో ఒక మాదిరిగా అయినా తుడుచుకుని, పొద్దున్న తోమినంత తోమకుండా కొద్దిగా ఒక మాదిరి వాకిలి సంధ్య వాకిలి జిమ్ముకుని, ఓ చెంబు నీళ్ళు పోసుకుని, కొంచెం ఫ్రెష్ బట్టలు కట్టుకుని, ఒక దేవుడి దగ్గర కూర్చుని 10 నిమిషాలు ప్రశాంతంగా ఉన్నావంటే ఏమిటి మార్పుకి అది? అదే నాంది. ఏమిటి ఇంకేం కావాలి నీకు? అంతే కదా. ఆకాశం ఊడి పడాలి, ఎప్పుడో పడుతుంది దానికి సమయం వచ్చినప్పుడు. రోజువారీని పరుగులో నువ్వు ఒక్క 10 నిమిషాలు భగవంతుడికంటూ సమర్పించగలుగుతున్నావంటే అదే పెను మార్పు. అంతకంటే ఏం మార్పు కావాలి? ఏదైనా శివ సంబంధమైనవి చదువుకోండి. నువ్వు కూడా సాయంత్రం దీపమే కదా పెడతావు. అవును అవును ఈ రమ్మగారు. పొద్దున పూట పరిగెత్తే వాళ్ళందరూ సాయంకాలం ఇంటికి వచ్చాక కాస్త చక్కగా ఫ్రెష్ అయ్యి ఏదో అవసరమైన 2-3 పనులు చేసుకుని ఆ దేవుడి దగ్గర 10 నిమిషాలైనా కూర్చుని దీపం పెట్టుకుని ఒక అగరత్తి వెలిగించి ధూపం దీపం సమర్పించి ఏంటో ప్రశాంతంగా అనిపిస్తుంది అంతే. రమ్మగారు. ఆ ఫీలింగ్ ఏంటో తెలీదు. అంతే. మీరు చెప్పినట్లుగా అమావాస్య ముందు పౌర్ణమి ముందు స్పెషల్ గడియలు ఉంటాయి అన్నారు కదా. ఆ, ఆ విషయం నాకు తెలీదు. అదేలే నేను ఉదయం నాకు కుదరక సాయంత్రం పెట్టుకుంటా. సాయంత్రం పెట్టుకుంటా భలే ప్రశాంతంగా ఉంటుందండి. ఉమ్. ఒక 2 రోజులు కుదరకపోతే ఏదో ఆందోళన, ఖాళీగా. ఏదో మిస్ అయిపోతుంది, ఏదో అట్లా అనిపించేస్తుంది. ఓ పండో ఫలమో పటిక బెల్లమో పంచదారో బెల్లం ముక్కో నివేదన చేయటం, కాస్త దండం పెట్టుకుని ఒక 5 నిమిషాలు స్థిమితంగా ఉంటాం. అంతే. దానికోసం అన్ని పనులు ఆపుకుంటాం. చాలు, చేయండి. సాయంత్రం దీపం చాలా మంచిది. ఈ ప్రదోష కాల అర్చన ఎక్కడైనా శివాలయాల్లో జరిగే చోటకి వెళ్ళొచ్చు. నందీశ్వర అభిషేకం 3-4 చోట్ల జరుగుతుంది. అరుణాచలంలో విశేషంగా చేస్తారు. మాసం చివర ఆహాహా. అమావాస్యకి ముందు వచ్చే త్రయోదశి బాగా విశేషంగా అప్పుడు చేస్తారు. చాలా విశేషంగా చేస్తారు. ఆ. ప్రదోష కాలార్చన అద్భుతంగా చేస్తారు. ఇటీవల కాలంలో నేను ఒకరితో మాట్లాడాను. దగదర్తి అని ఇది దేవాలయం నెల్లూరు జిల్లాలో ఉంది. దగదర్తిలో ఉన్న ఈ శివాలయంలో కూడా ఈ పేరుతోటి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. కేవలం శివాలయం ఇంకేం లేదు. వాళ్ళు కూడా ఈ నందీశ్వర అభిషేకం చేస్తారు ప్రదోష కాలంలో. ప్రదోష కాలంలో. నేను నెల్లూరు వెళ్ళైనా మూలాపేట అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ మూలస్థానేశ్వరుడు అనే దేవాలయం ఉంది. అక్కడ శివాలయం పాతది. అక్కడి నుంచే మొదలైందట నెల్లూరు ఊరు. అదే మొదలు. అక్కడే ఉసిరి చెట్లు ఉన్నాయి. నెల్లికాయ వల్లే నెల్లూరు అని పేరు వచ్చింది. ఉసిరికాయ నెల్లికాయ అంటారు. అవును. అక్కడ మొట్టమొదట పరమేశ్వరుడు వెలిసి ఉన్నాడు, మూలస్థానేశ్వరుడు. అక్కడ ఆస్థాన నందీశ్వరుడు ఉన్నాడు. వాళ్ళు కూడా ప్రదోషకాల అర్చన చేస్తారు. కొన్ని దేవాలయాల్లో విశేషంగా కనపడుతుంది. మీ సమీపంలో ఎక్కడైనా ఉంటే ప్రదోషకాల అర్చన చేయించుకోండి. ఈ అరుణాచలంలో దగదర్తిలో వీటన్ని చోట్ల కూడా మనం బుక్ చేసి పెట్టుకోవచ్చు. గోత్రనామాలు పంపిస్తే అర్చన చేస్తారు. అవకాశం ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి దగ్గరుండి ఆ నందీశ్వరుడికి చేసే అభిషేకాన్ని చూడొచ్చు కంటితోటి. ఇది విశేషమైనది. నువ్వు ఎందుకు అడిగావో సాయంకాల దీపం, దాంట్లో మనం ప్రదోష కాలాన్ని కూడా కలుపుతున్నాం. అవునండి. అవును. ఇప్పుడు మీరు సాయంత్రం పెట్టే దీపాన్ని ప్రదోష దీపం అనొచ్చు. ఆహా. మీరు రోజు పెడతారు, ఆటోమేటిక్ గా త్రయోదశులు 2 కవర్ అయిపోతాయి. అవును కదా, తెలియకుండానే ఆ రోజులు కవర్ అయిపోతాయి. ఏదైనా మానేసే పరిస్థితి, మీరు బయటకు వెళ్ళే పరిస్థితి ఉంటే ఈ డేట్ చూసుకోండి. ఓకే. అమావాస్యకి ముందు పౌర్ణమికి ముందు రమ్మగారు. ఇవి 2 విశేషమైనవి. ఓకే. పెట్టుకోండి జాగ్రత్తగా. శివ సంబంధమైనది ఏ స్తోత్రం మీరు చదువుకున్నా కూడా మీకు అద్భుత ఫలితం. అంటే జయ, బ్రహ్మాండం ఊడి పడదు. అంతే కదండి. 2 పాయింట్లు ఉంటాయి వీటిలలో ఎప్పుడు కూడా. నీకు కావాల్సింది కాదు, రావాల్సింది వచ్చేస్తుంది. 1. 2ది, నీ మీద పడాల్సిన పెద్ద బండరాయి చిన్న రాయి అవుతుంది. ఎప్పుడో ఒకసారి రేర్గా ఈ రాయి తొలగిపోవచ్చు కూడా, పక్కన పడచ్చు కూడా. బండపడ్డానికి మనం ప్రిపేర్ అవ్వక్కర్ల, పడిపోతుంది ఎట్టాగో. నీ ప్రిపరేషన్ ఏం అక్కర్లేదండి, అది జరిగిపోతుంది. ఆ జరగాల్సిన భయంకరమైన పరిస్థితుల్లోంచి నువ్వు ఒక మాదిరి స్థితిలోకి మారగలుగుతావు ఈ అర్చనలు వాటి వల్ల. ఓకే. ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల మనం కొంత తప్పించుకుంటాం. అదే కదా మనకు కావాల్సింది, అదే కదండి కదా. ఇది చాలు కదా మరి. కాబట్టి ఈ రకంగా ముందుకెళ్ళండి. చాలా సంతోషం రమ్మగారు. నమస్తే. నమస్తే.